జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ధర్మ సందేహాల టీవీ. సఫల ఏకాదశి డిసెంబర్ 26 నుండి ఈ రాసులకు మహారాజయోగం వరిస్తుంది. మార్గశిర మాసం శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన మాసం. ఈ మాసంలో వచ్చే సఫల ఏకాదశి చాలా ముఖ్యమైనది. ఈ ఏకాదశి రోజు మనం చేసే అనేక పనులు మనకు విష్ణువు కటాక్షం కలిగిస్తుందని చెబుతున్నారు పండితులు. సఫల ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాసం చేసి విష్ణువును పూజిస్తారో వారికి చేసిన పాపాలన్నీ పోయి పుణ్యగతులు ప్రాప్తిస్తాయని, అటువంటి సఫల ఏకాదశి రోజు ఈ సంవత్సరం డిసెంబర్ 26వ తేదీ వచ్చింది. ఈ సఫల ఏకాదశి డిసెంబర్ 25వ తేదీ రాత్రి 10:29 ఇది ప్రారంభమై డిసెంబర్ 27వ తేదీ అంటే తెల్లవారుజామున రాత్రి 12:43 వరకు ఉంటుంది. అంటే పూర్తిగా 26వ తేదీ ఏకాదశి ఉంటుంది. దీన్ని సఫల ఏకాదశి అంటారు. అయితే సాధారణంగా ఉదయం వచ్చిన తిథినే ప్రామాణికంగా తీసుకుంటాం కాబట్టి డిసెంబర్ 26వ తేదీ సఫల ఏకాదశిని జరుపుకుంటున్నాం. అయితే సఫల ఏకాదశి రోజు జరిగే గ్రహ సంచారం కారణంగా కొన్ని రాసుల వారికి శుభ ఫలితాలు వస్తాయి. ఆ రాసులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. మేషరాశి వారికి సఫల ఏకాదశి ప్రయోజకరంగా ఉంటుంది. ఇది మేషరాశి వారికి విజయాలను చేకూరుస్తుంది. ఈ సమయంలో మేషరాశి వారు నూతన గృహాలను, వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహంతో మేషరాశి వారు ఈ సమయంలో సంపన్నులవుతారు. విద్యార్థులకు కూడా మేషరాశి వారికి అనుకూల సమయం లభిస్తుంది. ఇక రెండవ రాశి సింహరాశి. సింహరాశి వారికి సఫల ఏకాదశి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో సింహరాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది అన్ని విధాలుగా కలిసి వస్తుంది. చాలా కాలంగా పరిష్కారం కాని సమస్యలు పరిష్కారం అవుతాయి. బంధువుల మద్దతు లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఇక మూడవ రాశి తులారాశి. తులారాశి వారికి సఫల ఏకాదశి అదృష్టాన్ని ఇస్తుంది. ఈ సమయంలో తులారాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. వ్యాపారస్తులు మంచి లాభాలను పొందుతారు. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను నిర్వహించవలసి వస్తుంది. ఉద్యోగస్తులు ప్రమోషన్లు పొందుతారు. తులారాశి వారికి అదృష్టానికి ఇది పూర్తి మద్దతు ఇస్తుంది ఈ సఫల ఏకాదశి. ఇక నాలుగవ రాశి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఐశ్వర్యం కలుగుతుంది. చాలా సంవత్సరాలుగా నిలిచిపోయిన డబ్బు ఈ సమయంలో చేతికి వస్తుంది. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. ప్రేమించిన వారితో ఈ సమయంలో సంతోషంగా జీవిస్తారు. ఇది ధనుసు రాశి వారికి అదృష్ట సమయం అని చెప్పాలి. ఒక విధంగా చూసుకుంటే సఫల ఏకాదశి ఈ ధనుసు రాశి వారికి మంచి ప్రయోజకరంగా, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే విధంగా ఉంటుంది. ఐదవ రాశి మీనరాశి. మీనరాశి వారికి ఈ సంవత్సరంలో సఫల ఏకాదశి శుభ ఫలితాలను ఇస్తుంది. ఇది కొత్త పనులను ప్రారంభించడానికి అనుకూల సమయం. ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి మంచి అవకాశాలు వస్తాయి. కుటుంబ జీవితం సంతోషదాయకంగా ఉంటుంది. ఇది మీ మీనరాశి వారికి కలిసి వచ్చే సమయం అని చెప్పాలి. ఈ సఫల ఏకాదశి రోజు నుంచి ఏ 5 రాశుల వారికి బాగా కలిసి వస్తుంది. మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి.